భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ, ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుంటుంది. అయితే ఈ బంధంలో చాలా మంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని అనుకుంటారు, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషిని సంతోషంగా ఉంచడం అనేది జరగదు. గిఫ్ట్లు, గోల్డ్, చీరలు ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు. చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కదా, కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. కొన్ని చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న విషయాలు బంధాన్ని బలహీనంగా మారుస్తాయి. మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇతర మహిళలపై ఎక్కువ శ్రద్ధ చూపడం, మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడడం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే అతనితో బంధంలో ఉన్న స్త్రీ అభద్రతా భావానికి లోనై నిర్లక్ష్యానికి గురైనట్టు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు, ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వనట్టు. ప్రత్యేక సందర్భాలు మర్చిపోవడం. చాలామంది మగవాళ్లకు పెళ్లి తేదీలు కూడా గుర్తుండవు అని తరచూ అంటూ ఉంటారు. ఇది బయటకు తమాషాగా, సరదాగా మాట్లాడే విషయమైనా మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు, భాగస్వామి పుట్టినరోజు, మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు. ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం. మహిళలు ఆందోళన లేదా సమస్యలను తన భర్తతో షేర్ చేసుకున్నప్పుడు దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని ఎంతో ఊరటగా ఫీల్ అవుతారు. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనను షేర్ చేసుకున్నప్పుడు అంతగా ఆలోచించుకో అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీల్ అవుతుంది. భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకు విలువ ఇవ్వడం. ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ను విస్మరిస్తే అది ఆ సందర్భంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతేకాదు, బయటి వాళ్ళ మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడడం, భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మద్దతుకి ఇవ్వకపోవడం. ఎన్నో ఏళ్లు కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల భర్త వెంట అత్తారింటికి వెళ్తుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో భర్త వైపు, కుటుంబ సభ్యుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. భార్యను ఏదైనా మాటలు అన్నా, భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి వాళ్ళతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. మహిళలు చాలా బాధపడతారు. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో, కుటుంబ సభ్యులలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటుంది. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు. అమ్మలా వంట చేయలేవు, అక్కలా పని చేయలేవు, ఇలాంటివి మాత్రమే కాకుండా శారీరకంగా ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడడం వల్ల మహిళలు చాలా బాధపడతారు. ప్రతి మనిషిని మనిషిగా చూడాలి. వారిలో ప్లస్ పాయింట్స్ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ను కూడా స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.